మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఏంటి మన సిస్టర్ రోజు ఉదయాన్నే వీడియోస్ పెట్టేది, ఇంకా వీడియోస్ పెట్టలేదేంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, ఖమ్మం వెళ్తున్నాము. ఖమ్మం వెళ్దామని బస్ స్టాండ్కి వచ్చాము. ఈరోజు ఖమ్మం వెళ్తున్నాను కాబట్టి ఇప్పటి వరకు ఆలస్యమైందనమాట వీడియోలు పెట్టడం. ఇంకా బస్ స్టాండ్కి వచ్చాము, బంజర్ బస్ స్టాండ్కి. ఇంతకుముందు సత్తుపల్లి నుంచి ఖమ్మంకి వెళ్ళాలంటే 10 నిమిషాలకు ఒక బస్సు ఉండేదండి. ఈరోజు మరి ఏమైందో ఏంటో కానీ అటు ఇటుగా గంటంపావు దాకా కూడా చూసాము. ఒకవేళ ఆలస్యంగా రావడం వల్ల ఏమో సత్తుపల్లి నుంచే జనాలు బాగా నిండి వచ్చారనమాట. ఇక ఎక్కుదామన్నా కానీ అసలు ఖాళీ లేదు. వాళ్ళు డ్రైవర్లు చెప్తూనే ఉన్నారు, సీట్లు అస్సలు లేవు, ఖమ్మం దాకా నించోవాలనుకుంటే రాండి అని. ఎక్కడ ఖమ్మం దాకా నించోవాలంటే మామూలు విషయం కాదు. ఇంత దూరం నించోలేక అటు ఇటుగా గంట చూసామండి. లాస్ట్కి పల్లె వెలుగు ఒక 4-5 సీట్లు ఖాళీ ఉన్నాయని ఎక్కాము. కానీ అక్కడొకళ్ళం కూర్చున్నాం. చూడండి, అసలు బస్సు ఖాళీ అంటూ లేదనమాట. అసలు జనాలు బాగా ఎక్కువగా ఉన్నారు. ఈరోజు ఖమ్మం వచ్చాను కాబట్టి ఇప్పటి వరకు వీడియోస్ పెట్టలేదు, కానీ మనసు లాగుతూ ఉంది. ఒక వీడియో అన్నా పెట్టినట్టయితే పోయేదే ఉదయం పూట అని అనుకున్నాను, కానీ ఎక్కడ అస్సలు కలవలేదండి. పెందలాడి పోవాలని ఇంట్లో పెందలాడి పని చేసుకొని బస్ స్టాండ్కి 7 గంటలకల్లా వస్తే తొందరగా ఖమ్మం వెళ్ళాలని తొందరగా ఇంట్లో పనులు చేసుకొని వస్తే ఇక్కడికి వస్తే బాగా ఆలస్యమైందనమాట. మామూలుగా కాదు. ఎప్పుడు కూడా నేను ఇంత ఎదురు చూడలేదండి ఈ బస్ కోసం.